హాయ్ హలో వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా ఐలోన్ మండలం ఐలోన్ గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో గ్రామ ఉప సర్పంచ్ మనతో ఉన్నారు. పేరు వచ్చేసి బరిగల భాస్కర్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, యాజ్ ఉప సర్పంచ్ గా వినేందుకు మా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాలలో మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి డెవలప్మెంట్ దారిలోకి తీసుకొస్తున్నారు? గ్రామాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి మేమైతే కృషి చేస్తున్నాం. ముందుగా మా పోరాటం మొన్న స్టార్ట్ అయింది బెల్ట్ షాపుల పైన మేము వాటిని పూర్తి నిర్మూలన చేయాలనేది మా కాన్సెప్ట్. గ్రామ సర్పంచ్ కానీ మా పాలకవర్గం నుంచి ఊరి నుండి కూడా సపోర్ట్ మాకు అన్ని రకాలుగా బాగుంది. అందులో మాత్రం ఖచ్చితంగా మేము సక్సెస్ఫుల్ అవుతామని మేము కోరుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే గ్రామ ప్రజలు కొంచెం మాజీ ప్రజాప్రతినిధులు కానీ యువత కానీ మాకు ఈ విషయంలో సపోర్ట్ ఉంటే ఆ విషయంలో మేము ఫుల్ సక్సెస్ అవుతాం. అయితే ఈ బెల్ట్ షాపుల వల్ల ఏమవుతుందంటే యువత అనేవాళ్ళు దాదాపు ఒక 3:30-4 గంటల రాత్రి నుండి తాగడానికి స్టార్ట్ చేసి ఇక వాళ్ళకి టైం అనేది లేదు దాదాపుగా. అంటే చిన్న చిన్న యుక్త వయసున్న యువకులు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు చాలా జరిగినాయి. ఇప్పుడు కూడా యువత అదే మార్గం నడుతుంది. డ్రగ్స్ కానీ గంజాయి అంటే ఈ మత్తు పానీయాలకు అలవాటు పడి యువత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మేమైతే ఫస్ట్ ఆ విషయంలో కాన్సెప్ట్ దాని మీద ఫోకస్ చేసినాం. ఈ విషయంలో మొత్తం మేము గ్రామ ప్రజలు కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ అనుకూలంగా ఉంటే అది మేము సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం మేడం. ఓకే సార్, మీ గ్రామంలో ప్రజెంట్ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? దాదాపుగా మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇటు గ్రామంలో వీధి లైట్లు కానీ వాటర్ కానీ పారిశుద్ధం కానీ ఇట్లాంటి సమస్యలు అంటే ఏమి లేవు. కాకపోతే కొన్ని గల్లీలలో మన సైడ్ డ్రైనేజ్ కోసం ప్రయత్నం చేస్తాను. కొన్ని సీసీ రోడ్లు లేని ఏరియాలలో వాటిని వేపేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు దాదాపు చెప్పాలన్నా 2006 నుంచి నా రాజకీయ అంటే అప్పటి నుండి నాకు అవగాహన ఉంది. నాకు అప్పుడే వార్డు మెంబర్గా అవకాశం ఇచ్చిండు. కాకపోతే నేను జస్ట్ నాకు ఇంకెందుకు ముందున్న ఛాన్స్ అని నేను జస్ట్ వెనక అడుగు వేసినప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇచ్చినప్పుడు వార్డు మెంబర్గా మా భార్యతో పోటీ చేయించి ఒక 3-4 ఓట్లతో ఓడిపోయింది. సెకండ్ టైం కూడా అవకాశం ఇచ్చిండు. నాకు అప్పుడు కొంచెం ఆరోగ్యం సహకరించలేదు, ఎందుకు అర్థం కాలేదు. ఆ తర్వాత మొన్న ఎలక్షన్లో నేను పోటీ చేసిన. నాకు 13వ వార్డు 110 ఓట్ల మీద అంటే 10 ఓట్స్తో విన్ అయినా. ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అందరూ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు అందరూ నాకు ఏకీకృతంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలకు నా పాలక వర్గానికి రుణపడి ఉంటా. నేను ఏకీకృతంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు మా పాలక వర్గానికి ధన్యవాదాలు. ఓకే సార్, మీ పాలక వర్గం మీతో ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది మేడం. అంటే మనం చేసే పనులల్లో అందరూ సహాయ సహకారాలు ఉంటే వాళ్ళకి మేము మాకు వాళ్ళు తోడు నీడగా ఏ పని చేయాలన్నా కూడా అందరం కలిసికట్టుగా పని చేస్తుంటాం. ఓకే సార్, మీ రాజకీయ అనుభవం ఏంటి? ఎప్పటి నుంచి మొదలైంది? నాకు రాజకీయ అనుభవం అంటే 2006 నుండి పార్టీ అనే బేసిక్ నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం. అంటే ఓటాకు రానప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ అనేది నాకు చాలా అభిమానం అన్నట్టు. నాకు అయితే నేను ఫస్ట్ టైము యూత్ ప్రెసిడెంట్గా చేసినప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత అప్పుడు గ్రామ కమిటీలు మొత్తం వేయడం జరిగింది. ఆ టైంలో నేను గ్రామ పార్టీ అధ్యక్షునిగా యూత్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఉప సర్పంచ్గా దిగడం జరిగింది. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? గ్రామ పంచాయతీకి ఈ పాలకవర్గంగా ఉప సర్పంచ్గా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా అనుకుంటున్నాం. దానికి మాకు అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.